ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి. ఈరోజు దేవుని వాక్యంలో ఉండే ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. డైలీ డివైన్ బైబిల్ క్విజ్ ద్వారా ప్రతి ఆదివారం కూడా ఒక ప్రశ్న ఆ గ్రూప్లో ఉన్నటువంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నను బట్టి వాక్యముల నుండి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప మహా అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే, ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు దేవునిలో బలముగా ఎదుగుతూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అన్య దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలను వివాహము చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనేటటువంటి ఒక ప్రశ్న ఒక సహోదరి నాకు పంపించడం జరిగింది. ఈ వీడియో చేయడానికి ఆ ప్రశ్నే కారణం. ఈరోజు బైబిల్లో ప్రభు దేవుని చిత్తాన్ని మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. రండి, మనమందరం కూడా కలిసి దేవుని మాటలు వింటూ అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని కృప ద్వారా మనమందరం కూడా ఈ మాటలు వింటూ అనేకమైన విషయాలు బైబిల్లో నుండి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. సమస్తమైన దేవునికి కలుగును గాక. రండి, బైబిల్లో నుండి కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. ఒక విశ్వాసి అయినటువంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చా అనేటటువంటి ప్రశ్నకు ఈరోజు జవాబుగా వాక్యముల నుండి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా ఈ ప్రశ్న మీ జీవితంలో కూడా ఒకవేళ వచ్చినట్లయితే ఈ మెసేజ్ ద్వారా మీరు ఆ యొక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంకా పెళ్లి కానటువంటి అవనస్తులకు ఈ ప్రశ్న చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది అవిశ్వాసులను పెళ్లి చేసుకోవడం, క్రైస్తవులుగా క్రైస్తవేతలను పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితంలో చాలా కష్టాలు నష్టాలను ఎదుర్కోవడం ఈ లోకంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ మాటల చేత మీరు సంతృప్తి పొందుతారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక వాక్యాన్ని చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడింది: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 6వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుతాం. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాదెక్కడిది. 16వ వచనంలో దేవుడి ఆలయములకు విగ్రహములతో ఏమి పొందుతాం, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండడి. చూడండి ప్రియులారా, ఈరోజు అవిశ్వాసులైనటువంటి వారు లేదా విశ్వాసులైనటువంటి వారి జీవితంలో కలిగేటటువంటి కొన్ని ప్రశ్నలు, నేను క్రైస్తవులను పెళ్లి చేసుకోవచ్చా, లేదా క్రైస్తవులైనటువంటి వారు నేను క్రైస్తవేతరులు లేదా అవిశ్వాసులైనటువంటి వారిని నేను వివాహం చేసుకోవచ్చా అనేటటువంటి ప్రశ్న ఈరోజు అనేక మందిలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి. దేవుడు మీతో మాట్లాడునుగాక. నిజమే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్లుగా అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన విశ్వాసములో నుండి కూడా మనము చేస్తున్నటువంటి భక్తిలో నుండి మనము చేస్తున్నటువంటి ఈ ఆరాధనలో నుండి క్రీస్తులో నుండి మనము అవిశ్వాసములోకి వెళ్ళిపోయేటటువంటి ఒక గొప్ప ప్రమాదము పొంచి ఉన్నదని ఒక సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము
నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, అవిశ్వాసులతో కలిసే ఉంటున్నాం మనం. అవిశ్వాసులు ఉన్న లోకంలోనే ఉంటున్నాం, కానీ వారితో జోడుగా ఉండకూడదు. వారు చెప్పింది మనం చేయడం కాదు, కానీ మనము వారిని ఏదో విధంగా సువార్త చెప్పు, లేకపోతే వారి కోసం ప్రార్థన చేస్తూ, ఏదో విధంగా ఏ విధము చేతనైనను వారిని క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా చేయడమే మన ముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉండాలి. ఈరోజు మనం చూసుకుంటే, ఒక విశ్వాసి అయినటువంటి ఒక యవనస్తురాలు అవిశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది అని అనుకుంటాం. ఈమెకేమో క్రీస్తు అంటే ఇష్టం, విశ్వాసముగా ఉండడం ఇష్టం, ప్రార్థనకు వెళ్ళడం ఇష్టం. ఆయనకేమో క్రీస్తు అంటే చాలా భయంకరమైనటువంటి అసహ్యం. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చాలా జీవితంలో అనేక రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈయనేమో పూజలు చేయమంటాడు, ఈవిడేమో ప్రార్థన చేస్తానంటాడు, ఆయనేమో సినిమాకి వెళ్దామంటాడు, ఈవిడేమో బైబిల్ చదవాలంటాడు. ఇలా అనేకమైనటువంటి వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి అభిప్రాయాలు వారిలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందుకని ఒక అవిశ్వాసి అయినటువంటి వారితో జోడుగా ఉండకూడదు, అసలు విశ్వాసితో అవిశ్వాసికి పాలకడది అని ప్రభు యొక్క వాక్యం చెబుతూ ఉంది. నిజమే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తే, చాలా మంది చెబుతూ ఉంటారు, అయ్యా అవిశ్వాసులతో మేము కలవకుండా, మేము మాట్లాడకుండా, వారితో సాంగత్యం చేయకుండా వారిని ఎలా మార్చడం? వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా ప్రభువే వారి హృదయాలను మారుస్తాడు అని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొంతమంది చెబుతూ ఉంటారు, పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటాను నా భార్యని, పెళ్ళైన తర్వాత నేను నా భర్తను మార్చుకుంటానని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన చాలా మంచోడండి, కాకపోతే క్రీస్తుని మాత్రం నమ్మలేదండి, అవిశ్వాసే కానీ చాలా మంచి ఉద్యోగం అండి, అవిశ్వాసే కానీ చాలా మంచి బుద్ధి అండి అని చాలా మంది చెబుతూ ఉంటారు. నిజమే, ఆయన అంత మంచి బుద్ధి అయినప్పటికీ నీ విశ్వాసముల నుండి లాగడానికి సాతానుడు వల వేస్తాడు. ఆమె అంత మంచిదైనప్పటికీ నీ విశ్వాసముల నుండి నిన్ను పడగొట్టడానికి సాతానుడు పన్నాగం పన్నుతాడు. ఇటు రీతిగా అనేక విషయాల్లో ఈరోజు క్రీస్తునకు దూరం అయిపోయినటువంటి వారిని చాలా మందిని చూస్తున్నాం. మా ఊర్లోనే ఒక ఆవిడ ఉంది, ఆమె క్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ తన భర్త మాత్రం యేసు ప్రభు వారంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా కృంగిపోతూ, ఆమె ఇంకా కూడా అలాగా అవిశ్వాసురాలుగానే ప్రార్థనకు వెళ్ళలేని పరిస్థితి, దేవునితో సాంగత్యం చేయలేని పరిస్థితిలో ఆమె ఈ రోజుకి అలాగే ఉండిపోయింది. చూస్తారే అంత బాధాకరమైన విషయము. ప్రతి దినము కూడా ఆమె ఇలా చిత్రవదన అనుభవిస్తూ ఉంది. క్రీస్తు అంటే ప్రాణం. తన పుట్టింట్లో ఉన్నప్పుడు చాలా భయభక్తులు, సండే స్కూల్ మొదలుకొని యవనస్తుల కుడికిలో ఇలా ప్రార్థనలో చాలా విశ్వాసంగా బ్రతికినటువంటి ఆమె జీవితం ఎలా మారిపోయింది చూసారా? కేవలము ఒక అవిశ్వాసి అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఈరోజు తన జీవితాన్ని పాడు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే, మీరు క్రైస్తవులు అయితే విశ్వాసి అయినటువంటి వారి కోసం మీరు ప్రార్థన చేయండి. దయచేసి యవనస్తులారా, మీరు మీ యొక్క పార్ట్నర్ కోసం ప్రార్థన చేసుకోవాలి. మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో ప్రభువా తండ్రి, నా లైఫ్ నేను కట్టుకోవడానికి సహాయం చేయండి, నా జీవితాన్ని నీ కోసమే నేను కొనసాగించడానికి సహాయం చేయండి, నా విశ్వాసంలో నేను ముందుకు సాగడానికి నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థనలో ఉంటే ప్రభువే తన గొప్ప మార్గాలను తెరవజేసి నూతన కార్యాలు, ఒక మంచి విశ్వాసి అయినటువంటి వ్యక్తిని నీకు భర్తగా దేవుడు పంపిస్తాడు. మంచి విశ్వాసి అయినటువంటి ఒక మంచి వ్యక్తిని నీకు భార్యగా ప్రభు పంపిస్తాడు. హల్లెలూయా. అందుకే మనం దేవునికి ఆలయముగా ఉన్నామని వాక్యం చెప్తుంది. మరి దేవుని ఆలయంలో ఏ విధమైన విగ్రహాలు ఉండడానికి
వీల్లేదు, ఏ విధమైనటువంటివి పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం అందరిలో మన హృదయములో ప్రభువు నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ఉన్నాడు అని ఈరోజు ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అయిన సంసోన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన తిమ్నాతునకు వెళ్ళి ఒక ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకటను ఇష్టపడినట్లుగా వాక్యం చెబుతూ ఉంది. తన తల్లిదండ్రులతో చెబుతాడు, అయ్యా నేను ఇలాగా పలానా ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీని నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా ఆమె అన్య స్త్రీ, మన శత్రువుల యొక్క కుమార్తె కాబట్టి మనలో ఎవరు అందంగా లేరా, మన కుమార్తెలు ఉన్నారు కదా, మనలో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పినా కానీ వినకుండా ఆయన తిమ్నాతులో ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్త్రీ ఒక్కటే కాదు, ఆయన జీవితంలో గాజాలో ఉన్నటువంటి ఒక వేశ్య దగ్గరికి ఆయన వెళ్ళాడు. అలాగే షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలా అనేటటువంటి ఒక స్త్రీ దగ్గర ఆయన చేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ ముగ్గురు స్త్రీలతో ఆయన సాంగత్యం చేసి వారి చేతిలో మోసపోయాడు. చూసారా, ఈరోజు అందుకని దేవుని ప్రణాళిక సరిగ్గా గుర్తించలేక మనం ఈరోజు పోతపడుతూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకుండా ఈరోజు మనము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుచేత సంసోను వలె మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మీరు సిద్ధపడద్దు. మీ జీవితాన్ని ప్రభు యొక్క కృప చేత, ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాల చేత మీరు మీ జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరట నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుచేత ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈయన చేసినటువంటి పని చేత చాలా ఇబ్బందులు పాలైపోయాడు. తన 2 కళ్ళు కోల్పోయి, ఆయన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు, తన శక్తంగా కోల్పోయాడు. దేవుని ప్రణాళిక అంతా కూడా నాశనం అయిపోయింది. తన దేవుని ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండాల్సినటువంటి సంస్థను ఈరోజు బందీగా, కళ్ళు లేనటువంటి ఒక గుడ్డివాడిగా ఉండడాన్ని మనం బైబిల్లో చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు ఇలాగ సెలవిస్తూ ఉన్నాయి. నీవు వారితో బియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్ళిస్తారు. నీ కుమారుని వారు మళ్ళించవచ్చు, లేదా నీ కుమార్తెను వారు అన్య దేవతల వైపు తిప్పేటటువంటి గొప్ప ప్రమాదము ఈరోజు వివాహ వ్యవస్థలో ఉన్నదని నేను తెలియజేస్తాం. అన్నందుకే ఈ ప్రశ్న ఒక వ్యక్తి అడగడం జరిగింది. ఒక సహోదరి, ఒక విశ్వాస అయినటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు, ఒక యవనస్తుడు లేకపోతే ఒక యువతి అవిశ్వాసి అయినటువంటి వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ బిడ్డలు అన్య ఆచారాల వైపు తిరిగేటటువంటి ప్రమాదం, లేదా నీ కుమార్తె లేదా నీ కుమారుడు ఈరోజు దేవుని ప్రణాళికను కాదని నరకానికి వెళ్ళిపోయేటటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉండదని నేను తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులారా గమనించండి. మంచి ఉద్యోగం అండి, నిజమే, మంచి ఉద్యోగమే, మంచి శాలరీ వస్తుంది, వెరీ గుడ్, అమ్మాయి సుఖపడుతుందండి. లేకపోతే మా అబ్బాయి చాలా ఆ అమ్మాయి చేసే ఉద్యోగం వల్ల చాలా సుఖపడతాడండి. ఉద్యోగంలో సుఖపడచ్చు ఈ లోకపరంగా, కానీ పరలోక భాగ్యాన్ని కోల్పోయేటటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యువకులు, నీ కుమారుల్లో లేదా నీ కుమార్తెను అన్యులైనటువంటి వారితో బియ్యం అందకూడదని వాక్యము క్లియర్గా చెప్తుంది మనకి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వివాహ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని చిత్తాన్ని వెతకాలని నేను చెబుతూ ఉన్నాను. అలాగే సొలొమోను అనేటువంటి ఒక గొప్ప జ్ఞానవంతుడు మన బైబిల్లో అందరికీ పరిచయం.
ఈ సొలొమోను చేసినటువంటి పని ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తెప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. యథార్థ హృదయముగా లేదు ఆయన. ఎందుకంటే ఆయన హృదయాన్ని తన భార్యలు ఏం చేశారంటే ఇతర దేవతల వైపు వారు తిప్పేశారు. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ వివాహ విషయంలో తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ పెళ్లి చేసుకున్న వారి విషయం ఏంటి? మరి పెళ్లి చేసుకోబోయేటటువంటి వారి విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. పెళ్లి చేసుకునేటటువంటి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాన్ని తీసుకోండి. మీ నిర్ణయము దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. దేవుని ఇష్టానికి తగినట్లుగా ఉండాలి. అందుచేత మీ నిర్ణయం ఏదైనాను అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లుగా మీరు చూసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నా. దయచేసి యవనస్తులారా, మీ అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే, అవిశ్వాసుల జోలికి మీరు వెళ్ళొద్దు, అవిశ్వాసుల వైపు మీరు చూడొద్దు, వారితో మీరు పెళ్లికి నిశ్చయం చేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మీరే నిత్యమైన రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దానిలో నీవు దేవుని వైపు కాక ఈ లోకం వైపు తిరిగిపోయే ప్రమాదం. ఒకవేళ నీ భార్య అవిశ్వాసరాలే అయితే సినిమాకి తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? తప్పదు, తీసుకెళ్ళాలి. ఆ సినిమాని నీ లోకం వైపు లాగవచ్చు, విశ్వాసములో నుండి పడవేయచ్చు. ఈ లోకం వైపు తిరిగి ఈ లోక మాయలో పడి పతనమైపోయేటటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి పెళ్లి చేసుకున్నటువంటి వారి గురించి ఏం చెప్తుంటే, అవిశ్వాసాలు నేను పెళ్లి చేసేసుకున్నానండి, ఇక అవిశ్వాసురాలైనటువంటి భార్య ఉందని నేను అనుకునేటటువంటి వారు కూడా దేవుని వాక్యం కొన్ని మాటలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం దాకా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, అంటే విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆమె ఒకవేళ అవిశ్వాసురాలు, నీవేమో చాలా విశ్వాసం ఉంది నీకు, ఆమె మాత్రం ప్రార్థనకి రాదు, నీవేమో ఆమె ట్రాక్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఇలాంటి వారి కోసం ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆమెకి ఇష్టమైతే మీరిద్దరు కలిసే ఉండొచ్చు, నీకు ఇష్టమైతే మీరిద్దరు కలిసే ఉండొచ్చు అని వాక్యం క్లియర్గా చెప్తుంది. మరొకసారి వాక్యాన్ని మీకోసం నేను చదువుతాను. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉంది, ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. దేవునికి స్తోత్రం. 14వ వచనం చెప్తుంది, ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అనుకో, నీవు చేసే ప్రార్థన ఆయనను పరిశుద్ధపరిచేటటువంటి అవకాశం ఉంది. నీవు ఉంచిన విశ్వాసము ఆయనలో నీకు ప్రభు పంపించేటటువంటి అవకాశం. నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకుంటే ఆయన తప్పకుండా మారుతాడు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన విశ్వాసాన్ని మనం ప్రభు మీద ఉంచాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ భర్తను లేక నీ భార్యను ప్రభు మార్చేటటువంటి అవకాశం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియదు. అసలు నువ్వు రక్షించగలవో లేదో. ఒక యవనస్తుడా లేదా ఒక యువతి, పెళ్ళైనటువంటి వారులారా, మీరు రక్షించుకోగలుగుతున్నారా లేదా? నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా లేదా? లేదా నీవే ఇతర వాటి వైపు నీ మనసు వెళ్ళిపోతుందా అనేది ఇక్కడ ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న. అందుచేతనే నీకు నీ భర్తను లేదా నీ భార్యను రక్షిస్తావో లేదో ఒకసారి గమనించుకోమని ప్రభు వాక్యం చెబుతూ ఉంది. అలాగే నేను చెప్పే చివరి మాట, ప్రభువు
ఆది కాలంలో అవ్వ ఆదాములను సృష్టించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి అని ఆది కాండము 1:28 మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారితో చెప్పిన మాట, మీరు ఫలించాలి. దేంట్లో ఫలించాలి? ధనం సంపాదించడంలోన, ఈ లోకపరమైనటువంటి వాటిలోన ఫలించేది, లేకపోతే విత్తనాలు వేసి బాగా అభివృద్ధి చెందడమేనా ఫలించడం అంటే? ఎంత మాత్రము కాదని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ప్రభు ఈ లోకపరమైన సంపదలన్నీ ప్రభు మనకిస్తాడు. కానీ మనం సంపాదించవలసింది ఏంటంటే ఆత్మీయత సంపాదించాలి, విశ్వాసము సంపాదించాలి, విశ్వాసములో ఫలించాలి. ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు అన్ని ప్రభు ఇస్తాడు. కానీ మనకు కావాల్సింది పర సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన పౌరసత్వం. వీటిలో మనం ఫలించాలి. ప్రేమలో ఫలించాలి, విధేయతలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, భయభక్తుల్లో ఫలించాలి. ఇలాంటి ఫలింపు ఈరోజు ప్రభు మనలో నుండి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. మనం అన్నింటిలో ఆత్మీయ విషయంలో అభివృద్ధి పొందేటటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు పేరు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము స్పిరిచువల్ లైఫ్లో మనము ఫలించేవారిగా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందేవారిగా, మనము ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను సహితము ప్రభు వైపు తిప్పేటటువంటి ఫలింపు మనకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, దయచేసి తల్లిదండ్రులైన వారికి, యవనస్తులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి సేవకుడిగా నేను చెప్పే చివరి మాట ఏంటంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసులైనటువంటి వారిని మీరు వివాహము చేయడానికి వీల్లేదని తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు జీవితాంతం అవిశ్వాసులు, కానీ పరలోక స్వాస్థ్యాన్ని వారు కోల్పోయే ప్రమాదం అది. పరలోకములో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఈ జీవితం అంతని సుమారు 60-70 సంవత్సరాలు ఉంటాయి, కానీ పరలోకంలో యుగ యుగములు సంతోషాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. బయటకు రాలేక, ప్రార్థన చేయలేక, ఆ దేవుని సన్నిధికి వెళ్ళలేక ఈరోజు అనేక మంది యువతి యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవడానికి మనం చూస్తున్నాం ఈ లోకంలో. అందుచేత ఒక విశ్వాసి అయినటువంటి వారు అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చా అనే ప్రశ్న నేను సమాధానం ఇచ్చే నా సమాధానం ఏంటంటే, చేసుకోకపోవడం చాలా మంచిది. వారి కోసం ప్రార్థన చేయండి చాలు. వారికి వివాహం అంటే దేవుడు ఎక్కడో చోట ఉంటారు వాళ్ళకి, అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు మారుస్తాడు. మరి మారుస్తాడు కదండి, ఇప్పుడే చేసుకుంటే వదిలిపోతుంది. ఏమో వాళ్ళు మారడం కదా, నిన్ను మార్చొచ్చేమో. నిన్ను కూడా ఇతర ఈ లోకపరమైనటువంటి వాటి వైపు నిన్ను చెప్పచ్చు, ఇతర దేవతల వైపు నిన్ను మలిచేటటువంటి ప్రమాదం ఉన్నందుకు మాట చెప్తూ ఉన్నాను. విశ్వాసులైనటువంటి వారికి అవిశ్వాసులతో పొందకూడదు. మనం వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. వెలుగులోనే ఉందాం. ఆ ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, మనకు, మన కుటుంబాలకు, సకల పరిస్థితులకు ఆ దేవాది దేవుడు అనుగ్రహించును కాక. గాడ్ బ్లెస్ యు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.